అక్రమ సంబంధం పెట్టుకొని తాను చిత్రహింసలకు గురి చేస్తూ వేధిస్తున్నారంటూ భర్త ఇంటి ముందు తల్లిదండ్రులు బంధువులతో కలిసి భార్య బైఠాయించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన గుడ్డం రాకేష్ కు హన్మకొండ జిల్లా కాపువాడకు చెందిన గునిశెట్టి సరిత శ్రీనివాసుల కూతురు సాయి మేఘనాను గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో వివాహం జరిగింది. వివాహమైన కొంతకాలానికి భర్త రాకేష్ మరో యువతి శ్రీలతతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధించడం మొదలుపెట్టాడు. సాయి మేఘనాకు అబార్షన్ సైతం చేయించి వేధిస్తుండటంతో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ కూడా నిర్వహించారు. అయినా రాకేష్ లో మార్పు రాకపోవడంతో నేడు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా పేరు సాయి మేఘన. నాకు ఏప్రిల్ 30, 2025 రోజు రాకేష్ అతనితో పెళ్ళైంది. అతనికి ఇంతకు ముందే ఇల్లీగల్ అఫేర్ ఉంది. ఆ అఫేర్ గురించి ఫ్యామిలీ మొత్తం తెలిసి మోసం చేద్దామని చూసిళ్ళు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆమెతో పడుకుంది. ఆమె మొత్తం కంపెనీలోనే ఫ్రెండ్. ఆమె ఆ కంపెనీలో ఫ్రెండ్. ఆ కంపెనీ ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని నన్ను ఎటు చేసి వరకట్నం కింద వేధింపులు చేద్దామనేసి నన్ను పెళ్లి చేసుకొని నన్ను చిత్ర హరాస్మెంట్ చేసిండు. ఎంత హరాస్మెంట్ అంటే అది చెప్పలేను. నేను అంత ఘోరం అసలు. నాకు ఇంకా నేను ఒక చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా నన్ను ఇంత పట్టించుకోకుండా దాని దగ్గరికి పోయి మేము హైదరాబాద్లో ఉంటాం. అతను గ్లాండ్ ఫార్మాలో వర్క్ చేస్తాడు. 2022 నుంచి ఇప్పటి వరకు దానితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఇది వీళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలిసి చేసిండ్రు. నా గొంతు కోసిండ్రు. పంచాయతీ చేయించినాం. పంచాయతీ చేసినాక మంచిగా ఉంటామని చెప్పిన తర్వాత ఆగస్టులో ప్రెగ్నెన్సీ వస్తే మొత్తం ఫ్యామిలీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడిపించి వాళ్ళ చెల్లె, వాళ్ళ భర్త, వాళ్ళ అన్న, మా మామయ్య, అత్తమ్మ మొత్తం అందరు కలిసి నా కడుపును అబోర్షన్ చేపించిళ్ళు. మొత్తం ఫ్యామిలీ కుట్ర పండిళ్ళు నా మీద వరకట్నం కోసం. సంవత్సరం నుంచి పెళ్ళైన ఒక నెల నుంచి నన్ను కట్నం అని చిత్రహింస పెట్టిండు. రాకేష్, అనుష, వాళ్ళ చెల్లె అనుష, వాళ్ళ బావ రాకేష్, వాళ్ళ అన్న రంజిత్, మా అత్త లలిత, మా మామ సురేందర్, వీళ్ళందరూ కలిసి నన్ను అబార్షన్కి రెడీ చేసి ఎవరికి చెప్పొద్దు, మీ అమ్మ నాన్నకు కూడా చెప్పొద్దు, లేకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరించి నన్ను అబార్షన్కి తీసుకుపోయి అబార్షన్ చేపించిండు. ఇప్పుడు వరకట్నం అని దాంతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని నన్ను వదిలేస్తా అంటుండు. న్యాయం కావాలి. నా జీవితం ఏం కావాలి? నేను ఒక మనిషిని నమ్ముకొని వచ్చి పెళ్లి చేసుకుంటే ఇంత కుట్ర వండితే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా జీవితం అంతా ఆగం చేస్తుండ్రు.